వచ్చాము. అందులో రెండిట్లో కూడా కామన్‌గా ఒక పదాన్ని మనం చూస్తా ఉన్నాం. చెప్పగలరా? హ్మ్. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. తర్వాత జయించి ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ సంగతిని బట్టి మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు జయించి ఉన్నారు. ఒక మాట మనం ప్రశ్నించుకోగలిగితే మనల్ని మనం లోకాన్ని, అంటే ఇక్కడ లోకం ఒకటే మాట్లాడట్లేదు. ఒక మనిషి ఈ రక్షణలోకి వచ్చాడు అని అంటే ఒక మూడింటిని జయించి ముందుకెళ్ళాలి. ఇది ఎలా తెలుసు అని అంటే మన ముందు ఉన్నటువంటి భక్తుడు, దేవుని యొక్క అపోస్తలులు తను వేటిని జయిస్తూ వచ్చాడో, వేటి పట్ల మీరు జాగ్రత్త కలిగి ఉండాలో ఆ విషయాలు మనకి తన యొక్క 14 పత్రికల్లో చూపుతూ వచ్చాడు. లోకాన్ని గురించి చెప్పాడు, శరీరాన్ని గురించి చెప్పాడు, అపవాది గురించి కూడా చెప్పాడు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు కూడా వారు ఎప్పుడైతే దేవుని వేడుకుంటూ ఈ ఐగుప్తు యొక్క దాసత్వంలో నుంచి మమ్మల్ని మీరు విడిపించండి ప్రభువా అని దేవుని వేడుకుంటూ వచ్చారో, ఆ క్రమంలో వారు కూడా అక్కడ మొదలుపెట్టిన వాళ్ళందరూ కూడా కనానికి రాలేదు. ఎందుకు అందరూ కనానికి రాలేకపోయారు చెప్పగలరా? వాళ్ళు ఎందుకు కనానికి రాలేకపోయారు? మధ్యలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. రకరకాలైనటువంటి శత్రువులు వచ్చారు కదా. చాలామందిని మనం చూస్తాం. ఎవరెవరు? ఫిలిస్తీన్లు వచ్చారు, తర్వాత పెరిజ్జీలు వచ్చారు, ఇంకా అమ్మోనీలు వచ్చారు, సరే మోయాబీయులు, గిర్గాషీలు అని చెప్పి వచ్చారు. రకరకాలైనటువంటి శత్రువులు వచ్చారు. ఈ శత్రువులు ఏం చేశారంటే వారు దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినటువంటి కనాను దేశానికి నడిపించకుండా అడ్డుపడ్డారు. అంతే కదా. వాళ్ళు దేనికి వచ్చారు? వాళ్ళ మీద యుద్ధానికి, ఇజ్రాయెల్ ప్రజల మీద వాళ్ళని ఆపడం కొరకే వచ్చారు. వాళ్ళని ఆపడంలో ఒక భాగమే శత్రువు వాడుకున్నటువంటి ఆ శత్రువే ఇజ్రాయెల్ ప్రజల్ని ఏ విధంగా అడ్డుకుంటూ వచ్చిందనంటే అప్పుడున్నటువంటి వారందరూ కూడా ఆ విధంగా వారిని అడ్డుకుంటూ వచ్చారు. ఈనాడు మనం కూడా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనం కూడా ఎన్నో శత్రువుల్ని మనం ఎదుర్కొంటూ రావాలి. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆ శత్రువుల్ని మనం గమనించగలిగితే మనకు కూడా మొదటిగా శరీరం అనేటువంటి శత్రువు, తర్వాత లోకం అనే శత్రువు, తర్వాత అపవాది, ఈ మూడు కూడా ఉంటాయనంట. అసలు మనం మొదటిగా చూస్తే మనం దేవుని మూలంగా పుట్టిన వారమే కదా, సందేహం లేదు కదా. మన చాలా రకాలైనటువంటి బోధలతో పోల్చుకుంటే సత్యమైన వాక్యానికి చాలా చేరువగా వచ్చి సరైన విధానంలో మనం దేవుని కృపను బట్టి ఎరగగలిగామని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా డినామినేషన్లో వింటూ వచ్చాను, ఫాలో అవుతూ వచ్చాను, మీటింగ్స్కి అటెండ్ అవుతూ వచ్చాను. కానీ ఎక్కడా కూడా దేవుని శక్తి పనిచేయడం అనేది నేను చూడలేదు. మనుషులు పనిచేయడం చూశాను, మనుషుల్లో ఉన్న అహంకారం పనిచేయడం చూశాను, వాళ్ళ ఇష్టం పనిచేయడం చూశాను. కానీ ఎక్కడా కూడా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు, మనిషి శక్తి కంటే అద్భుతంగా దేవుడి యొక్క ఆత్మ పనిచేస్తూ ఉందనేది నేను ఒక హెబ్రోన్ సావాసాలను గమనిస్తూ వచ్చాను. మొదటిగా నాకు హెబ్రోన్ అస్సలు నచ్చేది కాదు. కానీ హెబ్రోన్ అంటే ఆమడ దూరం. మా చెల్లి కూడా తను వివాహం కొరకై ఎదిగే సమయంలో హెబ్రోన్ సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు ఉండే నిష్టను బట్టి మేము ఏం చేసామంటే, ఇంత హెబ్రోన్ మాకు అవసరం లేదు, సిఎస్ఐ మాకు చాలు, ఎందుకంటే నగలు పెట్టుకోవాలి. యథార్థంగా అదే కారణంతో మేము రిజెక్ట్ చేసాం, ఇంత అవసరం లేదు అనేటువంటి కారణంతో కూడా. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అటువంటి క్రమంలోకి మనం రాగలుగుతూ వచ్చాము. మనం దేవుని యొక్క దేవుని మూలంగానే మనం ఏం చేస్తూ వచ్చాము, దేవుని మూలంగానే ఈ రక్షణలోకి మనం వస్తూ వచ్చాము. ఇక్కడ వచ్చినటువంటి మనము ఈ మాటను మనం గమనించగలిగితే ఎవరు జయించగలరంట? దేవుని మూలంగా పుట్టిన వారందరూ జయిస్తారట. ఇప్పుడు ఈ లోకమైనా సరే, శరీరమైనా సరే, అపవాదమైనా సరే ఎవరు జయిస్తారు? దేవుని మూలంగా పుట్టినవారు. సందేహం లేదు, మనందరం కూడా దేవుని మూలంగా పుట్టిన వారమే. దేవుని మూలంగా పుట్టినటువంటి వారంగా ఉన్నటువంటి మనము అసలు జయించాల్సినటువంటి 3 విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి: లోకం, శరీరం, అపవాది. అయితే వీటన్నిటిని మనం జయించామా అనేది ప్రశ్న. ఖచ్చితంగా జయించే తీరాలి, జయించి ఉండాలని ప్రభు చెప్పట్లేదు. కానీ మనకెప్పుడో ప్రారంభమైంది. ఏంటి? ఒక విజయం అనేది మనకెప్పుడో ప్రారంభమైంది. ఎప్పుడది? మన కొరింథీ పత్రికలో చూస్తాం. దయచేసి రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్ము ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న. అప్పుడు ప్రారంభమైనటువంటి విజయము పౌలుకి, దేవుని కొరకు సువార్త చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఆ విజయోత్సవము వారి ద్వారా వస్తూ ఉంది. దేవుని యొక్క కృపను బట్టి ఆ విజయోత్సవంలో నడుస్తూ ఉన్నటువంటి వారు. ఇది క్రీస్తులోకి వచ్చినటువంటి మనందరం కూడా ఇదే విజయోత్సవంలో మనం ఉన్నాం. అయితే నా ప్రశ్న ఏంటంటే, బలలోకి వచ్చినటువంటి మనము, దేవుని యొక్క బల దగ్గరకు వచ్చినటువంటి మనము ఈ జయ జీవితాన్ని, అంటే ఈ విజయోత్సవాన్ని మనం కొనసాగించేవారిగానే మన జీవితం ఉందా, మన హృదయం ఉందా అనేది ప్రశ్న. ఎందుకనంటే కొన్ని మాటలు మనం దేవుని యొక్క వాక్యాన్ని నుంచి జ్ఞాపకం చేసుకోగలిగితే, పౌలు జీవితానికి మనం వెళ్తే తను తిమోతితో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతితో చాలా చక్కగా, చాలా ఫ్రీగా తన పని అంతా అయిపోయినట్లుగా కూర్చొని మాట్లాడుతున్నట్లు మాట్లాడతాడు. ఎక్కడ? తిమోతితో చివరి అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు నాకును ఇప్పుడు ఈ జయ జీవితం కొనసాగించడం వల్ల ప్రయోజనం ఏంటి అని అంటే, ఇతను ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏముంటుందంట తనకి? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం అనేది ఉంచబడి ఉంది. అసలు జయ జీవితం కొనసాగించిన వారికి ఏముంటుందో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. మొదటిగా క్రీస్తు ద్వారా రక్షణలోకి వచ్చినటువంటి మనము ఈ జయ జీవితాన్ని ప్రారంభమైతే చేశాం. దేవుని ద్వారా వచ్చినటువంటి జయం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. ఈ విజయోత్సవం దేవుని యేసు ప్రభువారి ద్వారా మనకు వచ్చింది. యేసు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి విజయాన్ని మనం కొనసాగిస్తున్నామనేది ప్రశ్న. ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే నేను చెప్తా. ఇక్కడున్న మన మధ్యలో ఉన్న సహోదరులు సీనన్న కానీ, రీసెంట్గా రమేష్ అన్న, వీళ్ళందరూ ఉద్యోగాన్ని ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు. ఉద్యోగం సంపాదించుకున్నాం కదా అని డ్యూటీస్కి సరిగ్గా చేయకపోతే వాళ్ళ విజయం కంటిన్యూ అయిద్దా, ఆగిపోద్దా? వాళ్ళకు జాబ్ కొట్టిన తర్వాత వాళ్ళ విజయం కొనసాగించాలంటే ఏం చేయాలి? వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నమ్మకంగా పనిచేయాలి. రిటైర్ అయ్యే వరకు కూడా పనిచేయాలి. యేసు ప్రభు వారి ద్వారా గొప్ప రక్షణ వచ్చింది, విజయం వచ్చింది మనకి. ఆ విజయాన్ని కొనసాగించాలంటే మనం కూడా ఏం చేయాలంటే చివరి వరకు కూడా దాన్ని కొనసాగించాలి. ఈ జయ జీవితాన్ని కొనసాగించాలి. జయ జీవితం కొనసాగిస్తే ఏముందన్న అంటే, 2వ అధ్యాయము 7వ వచనంలో, ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనం. జయించే వారికి అంట మొదటగా దేవుడి ఏమిస్తాడంట? జీవవృక్షం. జయించినంత సింపుల్గా నేను దేవుడు పరలోకంలోనే కూర్చోబెట్టడు. నీకేమిస్తాడంట? జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. తర్వాత 11వ వచనం ఇంకేం చేస్తాడంట? ఇది బాగుంది. జయించువాడంట రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. అంటే ఇప్పుడు మనం జయం అనుకుంటా ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. అంటే జయ జీవితం లేనటువంటి మనిషి రెండవ మరణానికి పాత్రుడా అని అంటే పాత్రుడనే కదా అర్థం. ఎవరైతే జయిస్తారో, ఈ జయ జీవితాన్ని చివరి వరకు కొనసాగిస్తారో వారంట రెండవ మరణం వలన ఏ హానియు చెందరు. ఒకవేళ ఇక్కడెక్కడైనా మీకు ఏదైనా సందేహం ఉంటే మన జీవితాల్లో, మన హృదయాల్లో సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభు అయితే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు జయ జీవితం పొందితే మీకు రెండవ మరణం మిమ్మల్ని ఏమాత్రం కూడా హాని చేయదు. ఒకవేళ జయ జీవితం మీరు చివరి వరకు లేకపోతే ఖచ్చితంగా మీకు రెండవ మరణం దగ్గర హాని అయితే ఉంటుంది. తర్వాత మరి ఇంకొక వచనం చూసుకుంటే 17వ వచనం. జయించువానికి జయించాం, రక్షణ పొందాం. ఇది చాలా సింపుల్గా మనం అక్కడితో ఆగిపోవద్దండి. యేసు ప్రభు వారు స్పష్టంగా మన కొరకు రాసినటువంటి మాట, జయించిన వారికి ఇంకేమిస్తారంట? మరుగై ఉన్నటువంటి మన్నా.
అందరికీ మరుగై ఉన్నది. కానీ ఎవరైతే జయించారో వాళ్ళకేమైద్ది? అది వాళ్ళకి దగ్గర ఉంటుంది, అది వాళ్ళకి మరుగై ఉండదు. అందరికీ మరుగైనటువంటి మన్నాని దేవుడు మనకిస్తూ దాన్ని భుజింపనిస్తాడంట. తర్వాత తెల్ల రాతినిస్తాడంట. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును పొందిన వానికే కానీ మరి ఎవరికి కూడా అది తెలియదు. ఎంత గొప్ప విషయం అండి! ఈ లోకంలో కొన్ని విషయాలు మనకి హాట్ న్యూస్ తొందరగా తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నాకు మాత్రమే తెలిసింది. దీన్ని ఒకరికి చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆనందం, ఆశ్చర్యాన్ని చూసి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం కూడా ఇస్తారంట. ఇప్పుడు ఇచ్చే అధికారం ఒక పార్టీ లీడరో లేకపోతే ఇంకెవరైనా ఒక సీఎంఓ నిన్ను పిలిచి నీకు మంత్రి పదవి ఏదో ఇవ్వాలి. కానీ ఒకానొక సమయంలో ఒక రాజ్యం అయితే పరిపాలన చేస్తుంది, అది యేసుప్రభు వారి రాజ్యం. అప్పుడు ఒక మంత్రి ఇక్కడ ఎట్లాగైతే ఈ ప్రదేశంలో పరిపాలిస్తూ ఉంటాడో, తన ఆధీనంలో ఉంటుందో, నువ్వు జయ జీవితాన్ని కనుక జీవించగలిగితే నీకు అటువంటి పదవిని దేవుడు ఇస్తాడంట. ఇది శ్రేష్టమైందా, అది శ్రేష్టమైందా? ఏది శ్రేష్టమైంది చెప్పండి? అప్పుడు అల్లర్లు ఉండవు, ఇబ్బందులు ఉండవు, పోలీస్ డిపార్ట్మెంటే ఉండదు, అహింస ఉండదు. ప్రతిదీ కూడా దేవుని యొక్క కనుసైగల్లో నడుస్తూ సస్యశ్యామలంగా ఉండే సమయంలో నువ్వు పరిపాలించడం చాలా చాలా తేలికైనటువంటి విషయం. అప్పుడు దేవుడు నీకు జనముల మీద అధికారాన్ని ఇస్తాడంట. తిరిగి మనం చూస్తే 3వ అధ్యాయం 5వ వచనం. జీవగ్రంథంలో నుండి తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఆధిక్యత అండి మనకి. ఎవరికి? మనకి కాదు, జయించినటువంటి వారికి పరలోకంలో దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత. ఇది జయించిన వారికి మాత్రమే. తర్వాత 3వ అధ్యాయం 12వ వచనంలో మనం ఒక మేలు చూస్తాం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా అసలు ఒక ఆలయంలో స్తంభంగా నిలబడ్డ ఎంత గొప్ప విషయం అండి. భూమి మీద చాలామంది అన్న పిల్లరైనాడు, అన్న దీనికి గట్టి పునాదిగా ఉన్నాడు. వీటిని చూసి మనుషులు చాలా అతిశయించే వాళ్ళు ఉంటారు, గర్వపడే వాళ్ళు ఉంటారు, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు గర్వపడేవారుగా ఉంటారు. మనకు కూడా ఒక రకమైనటువంటి ఆనందం వేస్తుంది. కానీ దేవుని ఆలయంలో మనల్ని ఎలా ఉంచుతారంట? స్తంభంగా. ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించారా? రక్షణ పొందాం అయిపోయిందని అక్కడితో ఆగిపోయారా? చాలామంది ఏం చేస్తామంటే అక్కడితోనే ఆగిపోతాం. నడుస్తూ ఉందిగా బండి, నడిపిద్దాం. మన జీవితం, మన కుటుంబంలో ఉన్నటువంటి ఏ శుభకార్యమైనా సరే దేవుడు చిత్తానుసారంగా నడిపిద్దాం. మన పిల్లల్ని ప్రార్థనపూర్వకంగా స్కూల్కి పంపిద్దాం, సండే స్కూల్కి వద్దాం, ఆదివారం వద్దాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చివరికి మన మరణాన్ని కూడా ఏ విధంగా ముగిద్దాం? దేవుని చిత్తానుసారంగా భూస్థాపన కార్యక్రమాన్ని చేయిద్దాం. ఇంతేనా మనిషి? దీని కొరకైనా ఇంత గొప్ప రక్షణ? దీని కొరకైనా లోకంలో నుంచి దేవుడు మనల్ని విడిపించింది? దీని కొరకైనా సాతాను నుంచి విడిపించడానికి ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి సాతాను చేతిలో నేను విడిపించబడాలంటే, పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలంటే తనే భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి అందరి కొరకు కూడా తన రక్తాన్ని ధారపోసినటువంటి దేవుడి త్యాగం దీని కొరకైనా? ఇంకేదో ఉంది. అదేంటంటే జయించినటువంటి వారికి ఇవ్వబోతున్నటువంటి ఇవన్నీ కూడా దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఉంచినవే. ఇవి ఎలా పొందుకోగలమనంటే ఈ జయ జీవితాన్ని కొనసాగించే వారిగా ఉంటే మాత్రమే వీటిని మనం పొందుకోగలం. అందుకే పౌలు జీవితాన్ని మనం చూస్తే చాలా మార్లు పౌలు తన పత్రికల్లో రాస్తాడు, నేను యేసు ప్రభు వారిని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే నేను తనను పోలి నడుచుకుంటా ఉన్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడానికి సరైనటువంటి అర్హత కలిగిన వ్యక్తిగా పౌలు నాకు అనిపిస్తాడు. ఏం జీవితం అండి! ఎక్కడైతే ఆ జయ జీవితం పొందినటువంటి వారు, అనుభవిస్తున్న వారు, చివరి వరకు ఉండగలిగిన వారు, ఇందాక మనం చదువుకున్నాం కదా, తిమోతి, నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. ఎక్కడ మైండ్లో పెట్టుకున్నాడండి? ఎక్కడ కింద పడ్డాడో అక్కడ మైండ్లో పెట్టుకున్నాడు తను. నేను ఆ జీవ కిరీటాన్ని పొందాలి. ఒక్కొక్కటిగా ఒక్కొక్క మర్మం తెలుసుకుంటూ దేవుడు నా పట్ల ఉంచినటువంటి పని ఏంటి, నేను ఎలా చేయాలి, చేస్తే నాకేంటి, ఈ జీవితాన్ని ఎలా జయించుకుంటూ వెళ్ళాలి. ఒకనొక సమయంలో మనం చాలా మార్లు మాట్లాడుకుంటాం. తను చెరసాల్లో ఉన్నప్పుడు తన ఒంటి మీద ఒకటే బట్ట. ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? శరీరాన్ని జయించేశాడు. శరీరం పట్ల ఆశ లేదు. తర్వాత తను ఎక్కడి నుంచి వచ్చాడంటే బెన్యామీను అనేటువంటి గోత్రం నుంచి వచ్చాడు. మంచి గోత్రం. తను ఎక్కడ చదువుకున్నాడనంటే గమాలీయేలు పాదాల యొద్ద చదువుకున్నాడు. కానీ దాన్నంతా పక్కన పెట్టి యేసు ప్రభు ఏం బోధించాడో దాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. మనం పెట్టగలం చెప్పండి? అలా పెట్టలేము. లోకంలో ఉన్నటువంటి డిగ్రీలు పెట్టుకొని మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుడు నాకు ఇది ఇచ్చాడు,
ఈ ఆ ఉన్న తలాంతుని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ తిమోతి ఒక గొప్ప, ఆయన ఇంకొక విషయంగా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా నిష్ట కలిగినటువంటి పరిసేయుడు తత్వంతో జీవిస్తూ ఉంటాడు. ఒక మంచి సైనిక అధికారిగా జీవిస్తూ ఉంటాడు. ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్రీస్తుని ఎక్కువగా ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తుని ప్రకటించడం వలన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటిది కాదు కదా, ఇతను దేవుడు కాదు కదా, ఎందుకు చేస్తూ ఉన్నారని వాని కొరకు ఏం చేస్తారంటే ఒక శాసనాన్ని రాయించుకొని వాళ్ళని చంపడానికి బయలుదేరినటువంటి వ్యక్తి పౌలు అనబడినటువంటి సౌలు. ఏం చేశాడు? శరీరాన్ని, లోకాన్ని. తర్వాత దినాల్లో మనం చూస్తే అపవాదులు కూడా ఆయన చెప్పాలంటే యేసు ప్రభు వారి కృపను బట్టి అరికాల కింద తొక్కుకుంటూ వెళ్ళిపెడతారు. చెప్తా ఉన్నాడు చివరి రోజుల్లో తిమోతిని దగ్గరికి పిలుచుకొని, మంచి పోరాటం పోరాడా. ఈ పోరాటం మన దగ్గర కూడా మంచిగా ఉంది. మంచి పోరాడుతూ ఉన్నాం. కానీ జయ జీవితానికి వెళ్ళడానికి ఈ పోరాటం మంచిదే, కానీ అసలు జయం అనేది మనకు వస్తూ ఉందా? ఈ పోరాటం మంచిది ఎందుకని చెప్తానంటే, బహుశా మన ఇంటి పక్కన, ఇంటి ముందు చిన్న చిన్న గొడవలు జరగవచ్చు. కొన్ని మార్లు వాళ్ళు మనల్ని ఎక్కువగా తిట్టేస్తారు. ఎక్కువగా తిట్టేసినప్పుడు ఇంట్లో మన అమ్మ నాన్నలు ఏం చేస్తారంటే ఇక లోన కుమిలిపోతారు. వాళ్ళు ఏం అనలేరు. వాళ్ళ ఒక మాట ఎక్కువైపోయింది. వాళ్ళ మాటని పడాల్సి వచ్చింది, మనం గెలవలేకపోయాం అనే బాధ ఉంటుంది. ఎంతగా రగిలిపోతూ ఉంటారంటే, అరే మన మాట పైన పడలేదు. దాన్ని బట్టిగా చింతించాల్సింది. ఇక్కడ మనం ఆలోచించాలి. ఈ పోరాడాలి, ఇక్కడ చివరి వరకు ఉండాలి. తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చివరి వరకు దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అంతే. ఇది చేయగలిగినటువంటి వ్యక్తి జయ జీవితం గడిపిన వాడుగా ఉంటాడు. చివరి వరకు, మరణము వరకు కూడా కాపాడుకుంటూ వచ్చాడు పౌలు. ఎందుకు పౌలు అంతగా భయపడ్డాడంటే, ఎక్కడైనా నేను గడపనేమో, ఎక్కడైనా నేను జీవకిరీటం పోగొట్టుకుంటానేమో, నా కొరకు దేవుడు సిద్ధపరిచాడు, నేను ఎక్కడైనా పోగొట్టుకుంటానేమో అనేటువంటి తలంపు కలిగిన వ్యక్తి తన జీవితంలో చివరికి వచ్చిన తర్వాత ఎంత సంతోషంతో ఉన్నాడంటే, చాలామంది వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నేను చచ్చిపోతా అంటూ ఉంటారు కదా. మరణాన్ని బట్టి భయపడతా ఉంటారు. కెంపన్న వాళ్ళ అమ్మగారే చూస్తే మరణాన్ని బట్టి మహా భయపడతా ఉందంట. మరణం ఎక్కడొచ్చేస్తుందో. దేవుని నమ్ముకున్నటువంటి మనము మరణాన్ని బట్టి భయపడాల్సినటువంటి అక్కర లేదు. ఉదాహరణకు చెప్తే, భద్రాచలంలో నివాసం ఉండేవాళ్ళు ఇప్పుడు ఆంటీ వాళ్ళు వచ్చారు భద్రాచలం నుంచి ఖమ్మానికి, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? భద్రాచలం వెళ్ళిపోతారు. ఒక మనిషి రక్షింపబడ్డ తర్వాత వారి యొక్క డిస్టెన్స్ కానీ, వారి ఆలోచన కానీ, వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఎలా ఉండాలంటే, చనిపోతే ఎక్కడ ఉంటా నేను? నా ప్రభు దగ్గర ఉంటా. ఈ కిందికండి, ఇక్కడ ఉంటే ఖర్చు, ఒకరు తోడు ఉండాలి, ఒకరు వండి పెట్టాలి, రకరకాలైనటువంటి బాధలు. కానీ పౌలు ఇదే ఎరుకగలిగినటువంటి జీవితం కలిగి ఈ మూడింటిని జయించి మనకు మాదిరిగా ఉంటూ వచ్చాడు. ఫిలిప్పీలో ఆ సంగతులను మనకు బాగా రాస్తాడు. 3వ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ వచనం నుంచి చూసుకుంటా వెళ్ళినట్లయితే, ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. తర్వాత వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే, ఇక్కడ 7వ వచనం నుంచి మనం చదువుకుంటే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో నష్టముగా ఎంచుకుంటుంది. చాలామంది భూమి మీద మనకు చాలా లాభకరమైనటువంటి ఉంటాయి. ఎప్పుడు ఆలోచిస్తాం అది లాభం అని అంటే, దేవుని పనికి, లోకానికి. అంటే లోకానుసారంగా నీ పేరు ప్రతిష్టలకు కావచ్చు, నీ డబ్బు సంపాదన కావచ్చు. పౌలు కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. నాకేవి లాభకరాలై ఉంటాయో, బహుశా ఆయన ఒక సేనాధిపతిగా ఉంటే రోమా సామ్రాజ్యంలో మంచి పొజిషన్లో ఉండేవాడేమో, తనకు కావాల్సినవన్నీ ఆ సామ్రాజ్యం ఇచ్చేవాడేమో, రాజు ఇచ్చేవాడేమో. కానీ తను ఏమంటా ఉన్నాడంటే, లేవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా. అది లాభం అవ్వచ్చు లోకానుసారంగా, కానీ అది క్రీస్తు నిమిత్తం ఏమైంది? అది నష్టం. ఒకవేళ నువ్వు దాన్ని పట్టుకుంటే నీకేమొస్తుంది? నష్టం వస్తుంది అని ఎరిగి ఏం చేస్తానంటే, ఈ నష్టం నాకెందుకు? నా కొరకు ఏముంది? జీవకిరీటం ఉంది. దేవుడు నన్ను ఒక మూల స్తంభంగా అక్కడ ఉంచుతా ఉన్నాడు. నా పేరు రాయబడతా ఉంది. మరుగైన మన్నాని నేను భుజించాలి. ఇంత ఆశ కలిగినటువంటి వ్యక్తి పౌలు. తర్వాత వచనాల్లో మనం చూస్తే ఏం చెప్తా ఉంటాడు? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతను యేసు ప్రభువుని నమ్ముకోకముందు జులాయిగా జీవించినటువంటి వ్యక్తి ఏం కాదు. ధర్మశాస్త్రాన్ని అవపాసన చేసినటువంటి వ్యక్తి. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని కొరకు మంచిగా బ్రతకాలనే వ్యక్తి ఏమంటా ఉన్నాడంటే, క్రీస్తు తన జీవితంలోకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి?
ధర్మశాస్త్రం వలన వచ్చినటువంటి నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై. ఎక్కడంట? మరణ విషయంలో సమాన. ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై. యేసు ప్రభు యొక్క మరణంతో సమాన అనుభవం తనకు కావాలంట. ఎవరు కోరుకుంటారో చెప్పండి? సిలువ ఇక్కడ కోరుకుంటాం మనం ఎవరన్నా? దేవుని కొరకు పనిచేయాలన్నా, కానీ ఇంత ఇటువంటి ఇబ్బందులు అన్నా, మరి అంత ఇబ్బందులు ఎట్లన్నా దేవుడు కూడా అది మెచ్చుకుంటాడంటారా అనే ప్రశ్న వస్తుంది మనకి. అవునా కదా? అప్పుడు బాగా దేవుడి దగ్గర ఏం చేస్తాం? కనిపెడతా అన్న నేను హతసాక్షులుగా మారాలి, బహుశా మారొచ్చేమో, అక్కడ పరిస్థితులు రావచ్చేమో అన్నప్పుడు ఎవరైనా బయలుదేరుతాం చెప్పండి? మనం దేవుడి దగ్గర కనిపెడతాం. అంటే దేవుడు మనల్ని ఎక్కడైనా తప్పించే అవకాశం ఉంటుందేమో అని కనిపెడతాం. కానీ ఒక దైవజనుడు చెప్తా వచ్చాడు, మన ఇండియాలోనే ఒక దగ్గర ఒక టీం ఉంటుందంట, బహుశా చెన్నై ఆ ప్రాంతంలో అనుకుంటా. ఒక టీం దేని కొరకు సిద్ధపడతారనంటే వాక్య పరిచర్య కోసం కాదు, పాటల పరిచర్య కోసం కాదు, సువార్త కొరకు కాదు, ఇంకా ఏ ప్రార్థన కూర్చొని ప్రార్థించడానికి కాదు. వాళ్ళు దేవుని రాజ్యం కొరకు ప్రార్థిస్తారు, రక్షణ లేని వారు రక్షణ కొరకు ప్రార్థిస్తారు. మెయిన్గా వాళ్ళు ఒక పని మీద వాళ్ళు ఉన్నారు. ఏంటనంటే ఎక్కడైనా దేవుని కొరకు మరణించాలి అన్నప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ మరణిస్తారట, అంతే. ఇంకా నడిపించబడతా ఉంది అది. హతసాక్షులుగా మారేటువంటి టీం ఉంది అది. బ్రదర్ చెప్తా, నేను చాలా స్టన్ అయినా. అది కదా జీవితం అంటే. వాళ్ళు ఎక్కడ చూస్తూ ఉన్నారు చెప్పండి? ఒక ఎగ్జామ్ ముందున్నప్పుడు ఆ ఎగ్జామ్ కొరకు ఎంతగానో సిద్ధపడేటువంటి వ్యక్తి, దాని కొరకు అన్నీ వదిలేసుకుంటాం మనం. లేదా ఒక ఫంక్షన్ ఉందంటే దాని కొరకు అన్ని పనులు పక్కన పెట్టి ఆ ఫంక్షన్ మీద కొరకే అన్నీ సమకూర్చుకుంటూ ఉంటాం. వాళ్ళు సరైనటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏది లాభమో ఆ లాభాన్ని నష్టంగా ఎంచుకొని హతసాక్షులుగా బిడ్డలకు అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వారు కొందరు, పిల్లలు చేసుకున్నా సరే వాళ్ళకి ఏమేమి సమకూర్చాలో వారి జీవితం ఈ భూమి మీద నశించిపోయిన తర్వాత, ఈ భూమి మీద వెళ్ళిపోయిన తర్వాత ఏం కావాలో అన్నీ సమకూర్చి, ఎక్కడైనా ఫలానా నార్త్ స్టేట్లో ఒక పెద్ద సువార్త జరుగుతూ ఉంది, బహుశా ప్రాణాలు పెట్టొచ్చారంటే వాళ్ళు అసలు చెప్పకపోయినా వెళ్ళిపోతారంట అక్కడికి. ఈ పరిస్థితుల మీద ఒక టీమే నడుస్తూ ఉంటుందంట. ఇక్కడ కొంచెం అల్లర్లు జరగవచ్చు, ప్రాణాలు పోవచ్చు అనుకున్న ఆ సమయంలో అక్కడ ఒక టీం నడుస్తూ ఉంటుందంట. ఇక్కడ బహుశా ప్రాణాలకి హాని జరగవచ్చు అనుకుంటే ముందు నిలబడేది ఎవరనంటే ఈ టీమేనంట. ఇటువంటి జయ జీవితం కలిగినటువంటి వారుగా ప్రభు మనం ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. పౌలు కూడా ఏం చేశాడంటే ఇదే తన జీవితంలో చూసుకుంటా వచ్చాడు. ఎక్కడ కూడా ఆయన వదిలిపెట్టకుండా మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినాయి. ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాలో అన్ని కొరడా దెబ్బ, ఒక అధ్యాయం మొత్తం రాస్తాడు. అసలు ఆ అధ్యాయం సరిపోద్ది. ఎన్ని మార్లు దెబ్బలు తిన్నాడో, ఎన్ని మార్లు జైల్లో ఉన్నాడో, ఎంతమందితో అనిపించుకున్నాడో, బట్టలు లేకుండా ఇబ్బందికర పరిస్థితుల్లో, ఆహారం లేకుండా, పాముతో కాటు, ఎన్ని రకాలైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడో. ఒకానొక సమయంలో శరీరాన్ని కూడా వదిలేస్తే మంచిది, బ్రతుకుడే క్రీస్తే చావైతే లాభం అనే, ఒకవేళ నా శరీరం ఉంటే దేవుడు తన ద్వారా ఏదైనా పని జరిగిస్తాడేమో, అందుకోసం ఈ రెండింటి మధ్య నేను ఒక యుద్ధాన్నే అనుభవిస్తూ ఉన్నా, నా ఒక హృదయంలో ఒక యుద్ధమే జరుగుతూ ఉంది అంటా ఉన్నాడు. అది జయ జీవితం కొరకు ఆరాటపడేటువంటి వ్యక్తి. ప్రభు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మన హృదయాల్లో ఇదే. ఇంతకు మించి ప్రభు మన దగ్గర నుంచి ఏమీ కూడా కోరుకోవట్లేదు. మన పిల్లలు ఎక్కడైనా సరే బయట ఉంటే ఎన్ని ఇబ్బందులైనా సరే ఏం చేస్తాం? కరోనా టైంలో పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర. ఇటువంటి సమయంలో ఏం చేశారు చెప్పండి? మామూలుగా అయితే ఏసీ టికెట్ బుక్ చేసి రమ్మని చెప్పేటువంటి తల్లిదండ్రులు ఆ సమయంలో ఎట్లాగైనా మీరు వచ్చేయండి, లారీ ఉంటే లారీ పట్టుకొని, ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్, ఎలా ఉన్నా వచ్చేయండి. ఎందుకంటే తండ్రి దగ్గర కుమారుడు రావాలి. కుమారుడు కూడా అదే కోరిక ఉండి ఏం చేశాడు? వచ్చేసాడు. కరోనా టైంలో రావాల్సిన ప్రదేశానికి తన తండ్రి దగ్గరకు వచ్చాడు. నీ తండ్రి అక్కడ ఉన్నాడు, నీ తండ్రి నీ కొన్ని సమకూర్చాడు. ఇక్కడ జయ జీవితాన్ని అనుభవించి అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా పొందుకోవాలి. మరి మనలో ఉండాలి కదా, ఇది ప్రశ్న వేసుకోవాలి మనం. పౌలు అదే జీవితాన్ని జీవిస్తా వచ్చాడు. తర్వాత మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయం 31 వచనం. లోకం విషయానికి మనం వస్తే ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళు, ఈ లోకాన్ని ఎవరైనా అనుభవిస్తే అమితంగా అనుభవించుకున్నట్టు ఉండాలంట. మొదటిగా మనం మూడింటిని జయించాలి. ఈ మూడింటిని జయిస్తే మనం జయ జీవితంలోనే ఉన్నట్టుగా మనం నిర్ధారించుకోవచ్చు. ప్రశ్న వేసుకుందాం, ఇది మనం జయించేవారుగానే ఉన్నామా? కొందరు వ్యక్తులను చూస్తాం, కొందరు జయించారు, కొందరు ఓడిపోయారు. కొందరు ఓడిపోయిన తర్వాత కూడా మరలా ప్రభు పాదాలను పట్టుకొని
క్షమాపణ పొంది సరైనటువంటి జీవితం వైపుగా అనుభవంగా వచ్చారు. మొదటిగా మనం చూడగలిగితే ఈ శరీరం గురించి రోమపత్రికలో ఇదే పౌలు రాస్తాడు 7వ అధ్యాయం 18వ వచనంలో. రోమిలికి రాసిన పత్రిక ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. నా శరీరమందు ఏది కూడా మంచిది లేదు. మరి ఏది మంచిది లేనప్పుడు ఎందుకు ఈ మనిషిని ఆరాటపడతా ఉన్నాడు కదా? మనిషి ఏం చేస్తాడు చెప్పండి? ఏ మంచిది లేదు శరీరంలో, కానీ శరీరం కొరకే అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అన్నీ కూడా శరీరం కొరకే చేస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద రాజులు మహానుభావులు చేశారు. దావీదు చేయలేదా చెప్పండి? సమయంలో మనం చూస్తాం ఏం చేశాడు చెప్పండి? శరీరం కొరకేగా తను చేసినటువంటి తప్పిదం. కంటికి కనబడింది శరీరం కొరకు అనుభవించాలి అని తలంపు కలిగి ఉన్నాడు. ఆ తలంపు తను ఏం చేస్తూ వచ్చింది చెప్పండి? శిక్షకు పాత్రునిగా చేస్తూ వచ్చింది. శిక్షకు పాత్రుడిగా చేస్తూ ఉంది. ఆయన శరీరాన్ని జయించగలిగి ఉంటే దేవుడు బహుశా ఆ మందిరం పనులు తనకే పెట్టొచ్చేమో. తర్వాత ఆయన అంతగా ప్రభు మీద ఆధారపడగలిగి ప్రభు చెప్పినట్టుగా కొన్ని మార్లు నడుచుకోగలిగితే దేవుడు దావీదుని మరింతగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచేవాడేమో. కానీ నీ జీవితంలో నా జీవితంలో మనం ఇంకా ఏం చేస్తూ ఉన్నామంటే తను ఒక్కసారి పాపాన్ని చేసి దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర ఎంతగానో ఏడ్చాడు. తను 51వ కీర్తన అంతా కూడా తను ఏడుస్తూనే ఉన్నాడు. నా పాపాన్ని బట్టి ప్రభువా ఇస్సోపుతో నీ రక్తంతో నన్ను కడుగు, నేను చేసినటువంటి పాపం చాలా ఘోరమైనటువంటిది, ఇంత పాపానికి అసలు నేను ఎలా ఒడిగట్టగలిగానని ప్రభు పాదాల దగ్గర యథార్థంగా ప్రార్థించినటువంటి దావీదు క్షమాపణ పొందాడు. ఈనాడు మనం అదే పాపంలో అదే లోకంలో ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. అదే శరీరంతో అదే శరీరేచ్ఛలను బట్టి ఎక్కడా కూడా మనం లోకానుసారమైనటువంటి శరీరానుసారమైనటువంటి మనుషులం కాము. ఈ యేసు ప్రభు ద్వారా కొత్త జీవితంలోకి వచ్చినటువంటి నేను శరీరాన్ని లోకాన్ని అపవాది తంత్రాలను ఎదిరించి నేను జయ జీవితాన్ని జీవిస్తాను అనేటువంటి తలంపు లేని వారుగా మనం ఉన్నాం. అదే తలంపు అదే ఆలోచన అదే హృదయతత్వం మనలో ఉంటే మనం సరి చేసుకొని దేవుని యొక్క బలలో చేయివేసేవారుగా ఉండాలి. శరీరం చాలా మోసకరమైంది, ఎలాగైనా మోసగిస్తుంది. ప్రార్థించేటప్పుడు మోసగిస్తుంది, సువార్త చెప్పేటప్పుడు మోసగిస్తుంది. ఇతరులకి నువ్వు సాక్ష్యంగా నిలబడాలంటే వెలుగ్గా ఉండాలంటే ఏం చేస్తుంది శరీరం చెప్పండి? ఏదో విధంగా నిన్ను శోధించి ఆ పని నిన్ను చేయకుండా చేస్తుంది. శరీరం ఇదంతా చేసేది. శరీరాన్ని జయించినటువంటి వ్యక్తి మంచి స్థానంలో ఉండగలడు, నేను చెప్పగలనది. శరీరంలో ఉన్నటువంటి నాలుక ఎంత ఘోరమైంది చెప్పండి. నాలుక ఎంత ఘోరమైంది. ఆ నాలుకను సరిగా అంటే శరీరంలో ఉన్నటువంటి ఆ నాలుకను మనం సరిగా ఉపయోగించుకోగలిగితే ఎటువంటి అనర్థం కూడా మన జీవితాల్లో ఉండదు. ఎటువంటి అనర్థం ఉండదు. అంతేనా? సంసోను జీవితాన్ని మనం చూస్తే సంసోను కూడా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం 16వ అధ్యాయంలో. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి తీయండి. 16వ అధ్యాయము 20వ వచనం. తెలియలేదు. దావీదు ఎవరు చెప్పండి? చాలము. దావీదు ఎవరు చెప్పండి? దేవుడు ఏర్పరచుకున్నటువంటి అభిషేకించినటువంటి మనిషి పాపం చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి సంసోను ఎవరు చెప్పండి? పుట్టుకతోనే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. మనం ఎవరని చెప్పండి? యేసు ప్రభు యొక్క విలువైన రక్తం ద్వారా అభిషేకించబడి ఈ సన్నిధిలో రక్షణ పొంది పరిశుద్ధుల మధ్యలో దేవుణ్ణి ఆరాధించగలిగేటువంటి అధికారమ అర్హత కలిగి ఆరాధిస్తున్నటువంటి వారము. దావీదు అంత వ్యక్తిగా ఉండి కూడా పాపాన్ని చేస్తూ వచ్చాడు లోకాన్ని శరీరాన్ని బట్టి. సంసోను చూస్తే నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా ఉండి తను కూడా తన జీవితంలో పడిపోయాడు. ఒకవేళ ఇటువంటి స్థితిలో మనం ఉంటే తన చేసింది తన శరీరానుసారంగా ఏ బలహీనత ఉందో ఆ బలహీనతకు తను లొంగిపోయాడు. కానీ దేవుడికి నీకు నిన్ను ఏది దూరం చేస్తూ ఉందో అది తెలుసుకో ఈ మధ్యాహ్న కాల సమయంలో. అటువంటి గ్రహింపు లేకుండా ఈ జీవితాన్ని జీవిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? మనకంటే అన్యులు 100 రెట్లు బెటరు. కనీసం ఇక్కడ జీవించినంత కాలమైనా కానీ ఇది జయ జీవితం అనుకొని గొప్ప జీవితం అనుకొని ఆ కిరీటాలు ఇక్కడ అపవాది కొరకు సాక్షులుగా బతుకుతారేమో. ఇటువంటి జీవితం జీవిస్తే అటు కాకుండా ఇటు కాకుండా ఏమైపోతారంట? ఒక మాట చెప్తాడు లూకాసు వార్తలోని, బహుశా మీరు సుంకరులు వేశ్యల కంటే ముందుగా పరలోకానికి వెళ్ళరు అంటాడు. వేశ్యలు వెళ్తారంట, సుంకరులు వెళ్తారంట. ఎవరికంటే ముందుగా? నాజీరు చేయబడ్డ వ్యక్తులు, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తులు, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వ్యక్తులు, గొప్పగా పరిచర్య చేస్తున్నామని నిలబడుతున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మనం ఏమైపోతామనంటే మోసగింపబడి ఒకవేళ మన తప్పును ఒప్పుకుంటే అప్పటికైనా ఏమవుతామంట? వారి తర్వాత మనం వెళ్తామంట. వేశ్యలు ఎవరు? సుంకరులు ఎవరు? మనం ఎవరు?
రాజులైనటువంటి యాజక సమూహంగా పిలుచుకున్నటువంటి నువ్వు నేను అక్కడ తప్పు చేశాడు. ఎవరు? సంసోన్ తప్పు చేశాడు. ఇంకా దేవుడి శక్తి నా మీద ఉంది, దేవుడి శక్తి నా మీద ఉంది, దేవుడు నన్ను నడిపిస్తా ఉన్నాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఎప్పుడో తనను ఎడబాశాడు. బహుశా ఆ స్థితిలో నువ్వు వస్తే దేవుడు ఖచ్చితంగా క్షమించడానికి సిద్ధ మనసున్నాడు. కృపాకాలము ఖచ్చితంగా తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. కానీ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తావు నీ జీవితంలో? నీ శరీరం నేను ఎంతో మోసగిస్తూ ఉంది. దావీదు వలె ఎందుకు మోసగించబడతా ఉంటావు? తను మన కొరకు రాయించినటువంటి మాటల్లో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది నా బిడ్డలకి. నా ప్రియకుమారుని భూమి మీదకి పంపిన తర్వాత, తన రక్తంలో కడగబడిన తర్వాత, వారు కూడా రాజులైనటువంటి యాజక సమూహమే. వారికి ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే దావీదు చేసినట్టు చేయొద్దు, సంసోన్ చేసినట్టు చేయొద్దు. వాళ్ళు ఏం చేయాలంటే శరీరాన్ని ఓడించాలి, జయ జీవితాన్ని గడపాలి. ఆ శరీరాన్ని ఓడిస్తే మనం జయ జీవితానికి ఒక మెట్టు ఎక్కినట్టే. కాబట్టి సంసోను ఎడబాసే వరకు తెలుసుకోలేకపోయాడు. ఎందుకు మనకంత సమయం? దేవుని వాక్యం మన ముందు ఉంటా ఉంది. దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి ఆహ్వానిస్తే, వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే, పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడి మన నడవడిని మార్చి శరీరాన్ని ఎదిరించి ఆత్మీయమైనటువంటి కార్యాలు జరిగించి ఆత్మీయమైన క్రియల ద్వారా శరీర క్రియలను చంపేంతగా మనల్ని బలపరుస్తాడు దేవుడు. అటువంటి అవసరత కొరకు ప్రభు దగ్గరికి మనం రావాలి. అటువంటి శరీర స్థితిలో ఉంటే మనం సరి చేసుకొని బలలో చేయడానికి ప్రయత్నిద్దాం. రెండవదిగా మనం చూస్తే లోకం, మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం. అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును కావు, అవి లోక సంబంధమైనవి. చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి చదువుకోవడం ప్రారంభమైన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేంత సింపుల్గా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఈ యోహాను భక్తుడు రాసిన పత్రిక ఎవరికంటే అవిశ్వాసులకు, క్రీస్తుని నమ్ముకుని వారు కాదు, విశ్వాసులైన వారికి రాయబడినటువంటి పత్రిక ఈ యోహాను పత్రిక. ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో ఆ విశ్వాసుల స్థితి తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారి కొరకు రాసినటువంటి పత్రిక యోహాను పత్రిక. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడు మిమ్మల్ని లోకంలో నడిపించాడు, శరీర క్రియల నుంచి విడిపించాడు, అపవాదిని ఓడించి మిమ్మల్ని విజయోత్సవంలో నిలిపాడు. ఇటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి నువ్వు శరీరం ద్వారా పొందలేకపోతా ఉన్నావు, ఆ విజయాన్ని కొనసాగించలేకపోతా ఉన్నావు. రెండవదిగా లోకం. ఆ లోకంలో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఇంకా మనం స్పష్టంగా కొన్ని తెలుసుకోగలిగితే లోకంలో ఏముంటాయి చెప్పండి? సాధారణంగా ఒక క్రైస్తవుడు చాలా నిష్టగా దేవుని కొరకు బ్రతకాలని ఆశపడ్డప్పుడు ఒక 3, ఎంత మంచి విశ్వాసనైనా సరే, ఈవెన్ పరిచారకుని కూడా సరే, ఈ 3 పడేస్తాయి. ఏదో ఒక సమయంలో పడేస్తాయి. ఒకటి ఏంటంట? ఒకటి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం. చాలు, లోక మర్యాద ఎంతమందిని పడేసిందో తెలుసా? ఇది లోక మర్యాద ఎంతమందిని పడేసిద్దంటే, ఈ లోక మర్యాద క్రీస్తులోకి వచ్చిన తర్వాత లోకంతో ఏం పని అండి చెప్పండి? క్రీస్తు బిడ్డలుగా పిలువబడే మనకు లోకంతో ఏం పని? లోక మర్యాద దేని కొరకు? లోక మర్యాదను నువ్వు ఇంకా ఫాలో అవ్వగలుగుతున్నావు అని అంటే, క్రీస్తు ఎక్కడ స్పష్టంగా చెప్పాడు మొదటి పత్రికలో యోహాను, ఒకవేళ లోక సంబంధులుగా మీరుంటే మీలో నేను లేనట్టే. అంటే ఆయన లేకుండా తిరగడానికి ఇష్టపడుతున్నటువంటి మనము ఏ విధంగా బలలో చేయవేస్తాం చెప్పండి? దేవుడు నాలో లేకపోయినా పర్లేదు, నాకు లోక మర్యాద కావాలి, లోకం నాకు కావాలి, నీ లోకాన్ని హత్తుకొని ఉంటాను అనుకుంటే క్రీస్తు నీలో లేడు. నువ్వు గ్రహిస్తున్నావో లేదో? లోకాన్ని నువ్వు ఆశిస్తున్నప్పుడు, లోకమే కేంద్రంగా ఒక కార్యం నీలో జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీలో క్రీస్తు లేడు. ఇంకెవరినో పెట్టుకొని నువ్వు లోకల్లో ఉంటా ఉన్నావు, నీ క్రీస్తు కొరకు బతుకుతా అనుకుంటా ఉన్నావు. నీ బంధువులకు తెలియదు, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళనే ప్రశ్నించదు. నీ యొక్క ఆత్మీయ స్థితిని వాళ్ళు ఏ విధంగా తెలుసుకోగలరు? నీ హృదయ స్థితిని ఎరగడినటువంటి దేవుడికి తప్ప నువ్వు ఎలా ఉన్నావో ఎవరికి తెలియదు. నీలో ఎవరున్నారో ఎవరికి తెలియదు. నీలో నివసించేటువంటి దేవుడు నీలో ఉన్నాడో లేడో నీకు తెలుసు, తర్వాత నీ దేవుడికే తెలుసు. కొన్ని మార్లు నీకే తెలియదు. లోకంలో ఉన్నా, లోకానుసారమైన జీవితం జీవిస్తా ఉన్నా అనుకో, నేను దేవుని కొరకే జీవిస్తా ఉన్నా, మందిరానికి వెళ్తా ఉన్నా, నియమ కూడికలకు వెళ్తా ఉన్నా, దేవుని కొరకు వాడబడతా ఉన్నా, సువార్తకి వెళ్తా ఉన్నా, అన్నిటికి వెళ్తా ఉన్నా, నీ హృదయంలో ఎవరున్నారో నువ్వు దేనికి మర్యాదిస్తూ ఉన్నావు? లోకానికి మర్యాదిస్తూ దేవుని సన్నిధిలో ఇంతగా గడిపినా సరే
ఇవన్నీ కూడా దండగే. 100కి 150% నువ్వు మందిర పనులు చేసినా, మందిరంలో మనం ఉన్నా సరే, లోక మర్యాదను అనుసరిస్తే దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఇక అన్నీ ఇక్కడ అవసరమే లేదు ఇక మాట్లాడడానికి. లోక మర్యాద అవసరం లేదు. ఎందుకు దేవుడు అంత స్పష్టంగా అంటే, లోకాన్ని నమ్ముకున్న వ్యక్తులందరూ కూడా నాశనం అయిపోయారు. ఆ నాశనం వల్ల ఎంతవరకు నడిపించింది అంటే, వాళ్ళ తరతరాల వరకు నడిపించింది. అబ్రహాం లోతు జీవితాన్ని మనం చూస్తాం. అబ్రహాం తనకే ఆప్షన్ ఇచ్చాడు లోతుకి. లోతు ఏం చేశాడు చెప్పండి? లోతు ఏం చేశాడు? తనకి ఇష్టమైనటువంటి ఒక ప్రాంతాన్ని చూద్దాం రండి. ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూస్తాం. ఉమ్, 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 ఉమ్. ఏంటంటే ఇది లోక మర్యాద అంట. ఈ లోక మర్యాద వల్ల మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి శత్రువుల్లో ఉన్నటువంటి మోయాబీలు వచ్చారు. లోక మర్యాదను, దేవుని మర్యాదను ఎక్కడా కూడా పట్టింపు లేనటువంటి వీళ్ళ జీవితాలు ఎప్పుడైతే లోతు సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుందన్న పరిస్థితుల్లో అల్లులను కూడా తీసుకొని రాలేనటువంటి తన బిడ్డలు ఇక్కడ ఏం చేస్తారంటే లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. ఇది లోక మర్యాద అని చెప్పి చేయరన్నటువంటి పనిని చేస్తూ దేవుడికి ఇష్టం లేనటువంటి ఒక జాతినే సృష్టించారు వీళ్ళు. లోక మర్యాదను మనం ఫాలో అయితే మన ద్వారా వచ్చేది దేవుని కార్యాలు కాదు. ఖచ్చితంగా దేవుడు బైబిల్లో స్పష్టంగా రాసిపెట్టాడు. లోతు కుమార్తెలు చేసినటువంటి పని లోక మర్యాదగా భావించారు. అదే లోక మర్యాద వాళ్ళని ఏం చేసిందనంటే దేవునికి ఇష్టం లేనటువంటి ఒక సమాజాన్ని సృష్టించింది. వాళ్ళు దేవుని బిడ్డల్ని నానా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది. మోయాబీలు అంటే దేవునికి అసలు ఇష్టమే లేదు. లోక మర్యాద ద్వారా వాళ్ళు పొందుకున్నటువంటి బహుమానం అది. ఎందుకు ఈ లోక మర్యాద ద్వారా అటువంటి స్థితిలోకి నువ్వు వెళ్తావు? ఆత్మీయంగా మోయాబీ లాంటి వాళ్ళు నీ యొక్క గర్భాన్ని నుంచి నీ యొక్క పనుల ద్వారా ఈ లోకంలో ఏలి ఇంకా ఎంతోమందిని నాశనం వైపుగా నడిపిస్తారేమో లోక మర్యాదను ఆపకపోతే. కాబట్టి ఆపేద్దాం లోక మర్యాద. లోతు కూడా అదేగా చేసింది. తండ్రి ఎలా ఉన్నాడో కూతురు కూడా అలా తయారయ్యారు. అబ్రహాం పంచించాల్సిన సమయంలో సొదొమ గొమొర్రాని ఎన్నుకున్నాడు. పట్టణాలకు దగ్గరగా తన గుడారాన్ని వేశాడు. ఎలా వేసాడు చెప్పండి? పట్టణాలకు దగ్గరగా తన గుడారాన్ని. ఎందుకు? పట్టణాల్లో అనుభవించాలి, పట్టణాలు చూడాలి, పట్టణ సౌందర్యం చూడాలి, లోకాన్ని చూడాలి, లోకంలో ఉన్నదంతా నాది కావాలి, లోకం ద్వారా నేను ఎంజాయ్ చేయాలి. ఏంటనంటే లోతు ఉన్న స్థితి చూస్తే ఎగ్జాక్ట్గా మనలానే ఉంటుంది చెప్పొచ్చు. లోతుకి అప్పటి వరకు మంచి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ విజ్ఞాపన చేసినటువంటి అబ్రహాం ప్రార్థన బట్టి దేవుడు లోతుని విడిపిస్తూ వచ్చాడు. కానీ తృప్తి లేనటువంటి జీవితం, సంపూర్ణత లేనటువంటి జీవితం. దేవుడు నువ్వు సంపూర్ణుడిగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అందుకొరకే ప్రవక్తలను పంపాడు, అందుకొరకే శిష్యులను పంపాడు, అందుకొరకే అపోస్తులైనటువంటి పౌలు దాకా దేవుడు తీసుకొని వచ్చాడు. ఎందుకనంటే నువ్వు సంపూర్ణంగా ఉండాలి. లోతు వలె సగంలో ఆగిపోతే నీ తర్వాత వచ్చే తరం ద్వారా దేవునికి విరోధులుగా మారతారే తప్ప ఈ లోక మర్యాద దేవునికి ఇష్టమైన వారు అందులో నుంచి రారు. లోతు లోక మర్యాద తను లోకం వైపుగా వెళ్ళినటువంటి పరిస్థితిని బట్టి తన భార్య పోయింది, అల్లులు పోయారు. తన నుంచి వచ్చినటువంటి తన బిడ్డలు ఏం చేస్తూ వచ్చారంటే లోక మర్యాదను ఫాలో అవడం వల్ల ఆ లోకానికి విరోధులైనటువంటి ఒక జనాంగాన్ని సృష్టించారు. వద్దు, మరి ఇటువంటి జీవితం మనకొద్దు, లోక మర్యాద మనకొద్దు. బ్రతికినంత కాలం లోక మర్యాదకు దూరంగా దేవునికి ఇష్టంగా దేవుల్లో ఉంటే అసలు లోకంలో ఉండాలనేటువంటి మాటే రాదండి. దేవుని వాక్యం వింటుంటే అంతకు మించింది లోకంలో ఎక్కడా దొరకదు. దావీదు కీర్తనకారు అందుకే అంటాడు తన వాక్యాన్ని బట్టి, ఆ వాక్యం ఎటువంటిదంట, దాన్ని ధ్యానిస్తున్నప్పుడు అంట తనకు ఎటువంటి ఏం చెప్తా వస్తాడండి, ఇటువంటి మంచి రుచి కలిగినటువంటి కొవ్వు కలిగినటువంటి తిన్నట్టు అనిపిస్తాడు. అంత మన లోకంలో భోజనం అంతకంటే గొప్పగా తింటాం చెప్పండి. లోకంలో తినే భోజనం దాన్ని గొప్పగా ముందే ఆర్డర్ ఇవ్వాలి. ఉదాహరణకు ఒక మేక తలకాయ మాసమే మనం తినాలంటే ముందుగా దానికి ఆర్డర్ ఇవ్వాలి. చక్కగా శుభ్రం చేసి ఇంట్లో వండి పెడితే ఇష్టంగా తింటాం. అది అంత సింపుల్గా దొరకదు, మటన్ దొరికినంత ఈజీగా దొరకదు, బుక్ చేసుకోవాలి ముందే. యేసు ప్రభు అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు తను అనుభవించే అనుభవం అంతకు మించిందంట. అటువంటి అనుభవంలో ఉందంట. ఆ వాక్యంలో మనం ఉండగలిగినప్పుడు లోకంతో మనకేం పని? కాబట్టి ఆ లోకాన్ని మనం వదిలేసేవారిగా ఉండాలి. తర్వాత ఈ లోకాన్ని వదిలివేయని క్రమం చేత చూడండి, ఆదికాండ 13వ అధ్యాయం 18వ వచనంలో, 13వ అధ్యాయం 18వ వచనం, అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న
బలిపీఠం కట్టెను. అంటే దేవుడు సన్నిధిని గురించినటువంటి తలంపులు, దేవుని సన్నిధి చుట్టూ తిరిగేటువంటి కుటుంబంగా లోకాన్ని గురించి ఆలోచించిన వారు ఉంటారు. కానీ మరి లోతు సొదొమ గొమొర దగ్గర తన టెంట్ వేసుకున్నప్పుడు ఏమైనా కట్టాడా అక్కడ చెప్పండి? బలిపీఠాన్ని కట్టాడా? దేవునికి ఏమైనా బలి అర్పించాడా? దేవుని ఆరాధించాడా? లోకానికి దగ్గరగా పోతే మనిషి చేసే పనులు ఇట్లానే ఉంటాయి. ఎలా ఉంటాయనంటే, లోకం దగ్గరికి వెళ్ళిన తర్వాత క్రీస్తు గుర్తుకు రాడు, క్రీస్తుకి ఏది ఇష్టమో తెలియదు, యేసు ప్రభు వారి యొక్క ఇష్టానుసారంగా మనం జీవించాలనేటువంటి తలంపు కలిగి ఉన్నాడు, ఆటోమేటిక్గా పోతాయి. ఎందుకంటే లోకము చాలా మోసకరమైంది. ఆ లోకము నేను ఖచ్చితంగా మార్చివేస్తుంది. కాబట్టి లోకంలో జీవించేటువంటి మనము ఈ లోక మర్యాదలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక మర్యాద మనకు అవసరమే లేదు. యేసు ప్రభు వారు లోక మర్యాద రెండు వస్తున్నప్పుడు అసలు ఆప్షనే లేదు, ఒకటే యేసు ప్రభు యొక్క పని. లోక మర్యాద మనకెందుకు? ఎవరైనా నీ కొరకు ఒక 1/2 లీటర్ రక్తం ఇచ్చి నేను కాపాడారా? కాపాడగలిగినటువంటి మనిషే ఉన్నాడు ఆ లోకంలో. కానీ యేసు ప్రభు వారు నీ కొరకు అంత దారపోసారే. నువ్వు బాగుంటే, నీకు ఆస్తుంటే, అన్నీ బాగుంటే, నీ దగ్గర స్నేహానికి వచ్చి నీ దగ్గర బంధుత్వం కలిపే వ్యక్తులుంటే, అసలు నువ్వు పాపివని తెలిసి, ఇంత రోత జీవితం నీకుందని తెలిసి, ఇంత రహస్య పాపాలు కలిగినటువంటి దేవుడు నీకు అంత రహస్య పాపాలు ఉన్నాయని తెలిసి కూడా దేవుడు నీ కొరకు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చివరి దార వరకు కాలవలా పారించాడే నీ కొరకు. ఆయన దగ్గరికి రాకుండా లోకంలో డబ్బుంటే, పేరుంటే, ప్రఖ్యాతలుంటే, ఇల్లుంటే వచ్చేటువంటి మనుషులతో ఎందుకు మనకి లోక మర్యాద? కాబట్టి ఆ లోక మర్యాద మనకు అవసరం లేదు. అటువంటి స్థితిలో మనం ఉంటే మన హృదయాన్ని సరి చేసుకొని దేవుని యొక్క బలలో మనం చేయవేయాలి. లోకంలో మరలా మనం ఒక దాని దగ్గర పడిపోతూ ఉంటాం. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీ 6, ఒక్క నిమిషం, 14వ వచనం. ఉండకుడి చాలు. దీని గురించి మన వివరణ కూడా చెప్పక్కర్లా, దేవుడే నేరుగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అంటే మనం ఎవరం? విశ్వాసులం. లోకంలో వల్ల వారు ఎవరు? లోకంలో ఎవరుంటారు చెప్పండి? అవిశ్వాసులు ఉంటారు. క్రీస్తు నెరగనటువంటి వారందరూ కూడా ఎవరు? అవిశ్వాసులే. విశ్వాసం అంటేనే దాని మీనింగ్ మార్చినటువంటి దేవుడు యేసు ప్రభు. దానికి మించింది లేదు. దేన్ని విశ్వసించినా నువ్వు విశ్వసించినంత బహుశా ఉండకపోవచ్చు, నీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉండకపోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం బాగా పరిపాలిస్తుంది అనుకున్నారు ప్రజలు, ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా లేదు. రేవంత్ రెడ్డి వచ్చారు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా పరిపాలన బాగుంటుంది అనుకుంటారు. కొంతకాలానికి ఏదో ఒక గుడ్ ఆర్ బ్యాడ్ ఖచ్చితంగా చెప్తారు. ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయిద్దా? అంటే విశ్వాసం ఉంచి ఓటు వేసినటువంటి ఓటర్ ఖచ్చితంగా మోసపోతాడు. యేసు ప్రభువు నమ్మినటువంటి విశ్వాసి మనుషుడు ఖచ్చితంగా ఎక్కడా కూడా, నీలో లోపం ఉండొచ్చు కానీ తన పట్ల నువ్వు పెట్టుకున్నటువంటి విశ్వాసం ఎక్కడా కూడా నిన్ను మోసగించదు. అంత గొప్పగా నమ్మదగినటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నప్పుడు అవిశ్వాసులతో జోడెందుకు? అవిశ్వాసులతో జోడు కలిగి ఎవరైనా బాగుపడ్డారా చెప్పండి? యాకోబు కుమార్తె దీనా తన పరిస్థితిని మనం చూస్తాం కదా. ఆదికాండం 34వ అధ్యాయంలో 3వ వచనం. 34వ అధ్యాయము 3వ వచనం. అంతకు ముందు చదవండి, మొదటి వచనం చదవండి. దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవాలని. ఎందుకు ఆ దేశపు కుమార్తెలు చెప్పండి? అది లోకం, అవిశ్వాసులు, వాళ్ళు యెహోవా దేవుని నమ్మనటువంటి వారు, తండ్రికి ప్రాముఖ్యతనివ్వనటువంటి వారు, విగ్రహాలను పూజించేటువంటి వారు. వారు నువ్వేం చూస్తావు? నీ విశ్వాసాన్ని బట్టి, నీ వెలుగును బట్టి ఇంత ప్రకాశంగా నువ్వు ఉన్నావని నీ దగ్గరికి రావాలి. కానీ చీకట్లో ఉన్నటువంటి వాళ్ళు, అవిశ్వాసులు, వారిని ఏం చూస్తావు? లేయా ఎగ్జాక్ట్గా మనం చేసినటువంటి తప్పే చేసింది. తన కుటుంబానికి తెలియకుండా ఏం చేస్తున్నాడు? తన స్నేహితురాలని, ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. చూడడం వల్ల ఎంత ఇబ్బంది జరిగిందో మనకు తెలిసిందే. అన్న తమ్ముళ్ళు ఆ దేశం మీద పడి, ఆ పట్టణం మీద పడి నాశనం చేయడం, తను చంపేయడం దేనివల్ల వచ్చింది చెప్పండి? దేనివల్ల వచ్చింది చెప్పండి? అవిశ్వాసులతో జోడు కట్టాలని, చూడాలని, వాళ్ళని కలవాలని ఆ ప్రయత్నం ద్వారా గొప్ప ఇబ్బందినే మూటగట్టుకుంది దీనా. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈనాడు నీకు తెలియట్లేదు, నీ ఆత్మీయ స్థితిని బట్టి ఎంత అల్లకోలం జరుగుతుంది నీ హృదయంలో. ఆ హృదయం దేవుడికి నచ్చినట్టుగా లేదు, దేవుడు చూస్తున్నట్టుగా నీ హృదయం లేదు. నీ హృదయంలో
జీవజల నదులు పారాలని దేవుడు ఆశపడతా ఉంటే ఇంకిపోయినటువంటి ఎండిపోయిన బావుల్లాగా ఎండిపోయిన బోర్లా కనిపిస్తూ ఉంటే దేవుడు ఎంత వేదన చెందుతా ఉన్నాడో తెలుసా? ప్రతి ఒక్కరూ ఒక పౌలుగా ఉండాలని దేవుడు ఆశ. పౌలు అంటే పైనుంచి వచ్చిన వాళ్ళలాగా భావిస్తాం మనం. ఆయన పత్రికలు రాశాడు కదా, 14 పత్రికలు. పైనుంచి వచ్చినవాడు కానే కాదు. మనం ఎలా ఉన్నామో లోకంలో తను కూడా ఒక విభిన్నమైనటువంటి జనాంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పౌలు. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత క్రీస్తు ప్రేమ తనను కట్టిపడేసింది. క్రీస్తు తనకిచ్చేటువంటి ప్రతి ఒక్క దాన్ని బట్టి తను లొంగిపోయాడు. నేను క్రీస్తు ఇచ్చేది పొందుకోవాలి, నేను క్రీస్తు కొరకే నడవాలి, క్రీస్తు కొరకే జీవించాలి. ఇవేవి కూడా నన్ను నడిపించవు. నేను బరకాలు కుట్టుకోవాలి, పని చేయాలి, బరకాలు కుట్టుకోవాలి, పని చేయాలి, శిష్యులను తయారు చేయాలి, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించాలి. నా కొరకు ఎన్ని వచ్చినా సరే, నాకు ముళ్ళు గుచ్చుకున్నా సరే, ఆ ముళ్ళు దేవుడు నాకు తీసేయకపోయినా సరే, సాతాను దూత నా ఒంట్లో ఉందని చెప్పుకొని కూడా గర్వంగా దేవుని పని చేశారండి పౌలు. సాతాను దూతను దేవుడు నాలో ఉంచాడు. ఎందుకనంటే ఈ శరీరం అనేది ఎంత డేంజరో దేవుడు చెప్పడానికి సాతాను కూడా నా జీవితంలో దేవుడు వాడుకున్నాడు. కుచ్చుతూ ఉంటుంది, బాధేస్తూ ఉంటుంది శరీరం. దాని కొరకు ఎందుకు ఆశపడతా ఉన్నావు? కుచ్చుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు ఏదో సువార్త, ఒక పబ్లిక్ మీటింగ్ ఎక్కడో పౌలు ఘనంగా చెప్తూ ఉంటాడు, కుచ్చుతూ ఉంటుంది. ఈ శరీరం గురించి నీకెందుకు? శరీరతత్వంగా ఏం మాట్లాడుకో, అతిశయించకు. ఇవన్నీ కూడా పౌలుని దేవుడు పెట్టినటువంటి ఆ ముళ్ళు ద్వారా తనను తగ్గిస్తూ అతిశయపడకుండా చేస్తూ చక్కగా వాడబడతా వచ్చాడు. దేవుడు 100కు 100% పక్షపాతి కాడు. దేవుడు తనను ఎలా చూసుకున్నాడో నిన్నలానే చూస్తూ ఉన్నాడు. తన నుంచి ఏం కోరుకున్నాడో నీ నుంచి కూడా దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు పుట్టించాడు, రక్షించాడు. రక్షణ తర్వాత దేవుడు నేను బహుగా వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నీ కొరకు కూడా దేవుడు జీవకిరీటం ఉంచాడు. నీ ముందున్నది చిన్నదే, తను జయిస్తా ముందుకెళ్ళాడు. మంచి పోరాటం పోరాడి తిని తిమోతి, మంచి పోరాటం పోరాడి తిని. మనుషులు అనుకుంటారు కదా, ఏం పోరాడిండండి, ఏం జీవితం అది, సరైన బట్ట లేదు, ఆ డేరాలు కొట్టుకుంటే ఏం పోరాడిండు, లైఫ్లో ఎక్కడైనా సరే తనకి విజయం ఉందా? ఇది మనిషి ఆలోచిస్తాడు. ఒక ఇల్లు ఉందండి, ఒక కారు ఉందా, బిడ్డలకు సరైన బట్టలు ఉన్నాయా, ఏమైనా బ్యాంకు బ్యాలెన్స్ ఉందా, లైఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయా, ఏమున్నాయి, తను ఏముందని ఏం చేయించాడు, ఆయన లోకంలో ఏముంది ఆయనకి? కానీ పౌలు సంతోషంతో చెప్తా ఉన్నాడు, మంచి పోరాటం నేను పోరాడాను, నా కొరకు జీవికిరీటం. ఎంత విశ్వాసం, ఇంత కాన్ఫిడెన్స్, నిరీక్షణ ఉందా మనకి? మొదటిగా విచారకరమైన విషయం ఏంటంటే పరలోకంలోకి నేను వెళ్తాననేటువంటి నిరీక్షణే లేనటువంటి మన జీవితాల్లో పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక జీవకిరీటం నాకు ఉండేటువంటి నిరీక్షణ కొరకు ఆలోచిస్తున్నామనంటే మనం ఎదగాలి. పాలు తాగే స్థితిలోనే మనం ఉన్నట్టు. కాబట్టి లోకంలో అవిశ్వాసులతో జోడిగా అస్సలు ఉండొద్దు. వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళలో ఆ తలంపు ఉండదు, నిన్ను పడేయాలని తలంపు అస్సలు ఉండదు. వాళ్ళు దేని కేంద్రంగా ఉంటారంటే సాతాను కేంద్రంగా ఉంటారు. వాళ్ళు సాతాను పనులు చేస్తారు. వాళ్ళు సువార్తకి నడిపిస్తారా? మంచికి నడిపిస్తారా? అవిశ్వాసులతో జోడిగా ఉంటే ఒక్క దేవుని మాట మాడతారా? అరే ఇక్కడ పడిపోతున్నారంటే నేను ఎంకరేజ్ చేయడానికి ఒక దేవుని మాట మాట్లాడతారా? అలా కాదు సిస్టర్, అలా కాదు బ్రదర్, ఇటువంటి సమయంలో నేను నిజంగా పడిపోయినప్పుడు దేవుని ఈ మాట నన్ను బలపరిచిందని వాళ్ళు చెప్తారా? ఎందుకు వద్దంటా ఉన్నాడు దేవుడు వాళ్ళతోని? అవిశ్వాసులతో ఉంటే అవిశ్వాసుల మాటలే మాట్లాడతారు. ఆ రోజు ఈ సినిమా నా అనుభవానికి నేను చూస్తున్నటువంటి అనమాట. వాళ్ళు పక్కన మాడుకుంటారు నా పక్కన ఉన్నటువంటి బ్యాంకులో, ఆ సినిమా ఎంత బాగుంది, ఈ సినిమా ఎంత బాగుంది, ఆ రోజు ఫంక్షన్ జరిగింది, బ్రదర్ మీరు రాలేదు, ప్రతిసారి మీరు తప్పిస్తూ ఉన్నారు, ఎక్సలెంట్గా ఉంది ఫుడ్. ఎందుకు? అది ఏం చేస్తుంది? నన్ను ఆత్మీయంగా పడగొట్టడానికి తప్ప ఏం చేస్తుంది? అవిశ్వాసులతో జోడిగా ఉంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ బలహీనత నీ హృదయంలో ఉంటే వదిలించేసేయి, దేవుడు నీకు సహాయపడతాడు. యోగ్యంగా బలలో చేయవేయి. అవిశ్వాసులతో జోడిగా ఉండి ఆయన ఇచ్చేటువంటి ఆ కిరీటాన్ని కానీ దేవుడు ఇస్తున్నటువంటి ఆ 8, 9 ఆ యొక్క లక్ష ఏవి కూడా మనం పొందుకోలేము దేవుని దగ్గర. కాబట్టి రెండోదిగా ఉన్నటువంటి అవిశ్వాసకి జోడుగా ఉండేటువంటి తత్వాన్ని మనం తీసివేద్దాం. చివరిగా ఇదే లోకంలో ఇంకోటి కూడా ఉంటుంది. ఏంటి చెప్పండి? జీవపు డంబము. ఇది ఎవరిలో ఉంటుందంటే ఎక్కువ చెప్పాలంటే క్రైస్తవులైనటువంటి మనల్లోనే ఉంటుంది ఎక్కువ. వాడు వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి అపవాది ఏం చేస్తారంటే ఈ జీవపు డంబం అనే దాన్ని ఆధారం చేసుకొని లోకంలో దీని ద్వారా మనల్ని ఎక్కువగా వాడు ఓడిస్తూ ఉంటాడు అనమాట. జయ జీవితం పొందకుండా చేస్తూ ఉంటాడు. కొన్ని మార్లు గర్వం వస్తుంది, జీవపు డంబం. ఈ గర్వం ఏం చేస్తుందనంటే చెప్పాలనంటే పాటలు పాడినా నేను పాడతాను కదా అనే గర్వం. ఎవరిచ్చారు నీకు ఆ గొంతు? ఎవరు వాడుకుంటూ ఉన్నారని? ఎవరు ఇచ్చారు నీకు ఆ తలాంతు? ప్రతి విషయంలో దేవుని స్తుతించి ఆరాధించాలి. పరిచర్య చేసిన, దేవుని కొరకు సువార్త చేసిన, దేవుని కొరకు మందిరంలో ఉన్న, సాపలేసిన, వాష్రూమ్లు క్లీన్ చేసిన, ఏం చేసినా సరే ఎక్కడ కూడా అతిశయించడానికి వీలు లేదు. ఒకరిని అతిశయపడే విధంగా మనం మాట్లాడడానికి అవసరం లేదు.
దేవుడు నీకు ఇచ్చాడు, రక్షించాడు. ఆ అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుని సన్నిధిలో ఒక్క పరిచర్య కూడా చేయనటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడతావు. ఏం చెప్పుకుంటావు రేపు దేవుడి దగ్గరికి వెళ్ళి? చాపనేశాను ప్రభువా అని చెప్పుకోగలవా? రక్షించి నేను ఆడ పెట్టా, ఏం చేశావు నువ్వు నా కొరకు, నా సన్నిధిలో నా బిడ్డల కొరకు నువ్వేం చేశావు అని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడే నీకు పరిచర్య ఇవ్వకపోతే చెప్తా ఉన్నా నేను, ఏం చెప్పుకుంటావు అక్కడికి వెళ్ళి? రక్షించబడ్డాను ప్రభువా, అలా కూర్చొని ఉన్నాను, ఈ లోపు నాకు మరణం వచ్చింది, పైకి వచ్చేసాను. ఏం చెప్పుకుంటా? సిగ్గుతో ఒక పాట ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ పాట. ఒక్క ఆత్మనైనా రక్షించుకోకుండా ఏ విధంగా నీకు నేను మొహం చూపించగలను? ఒక్క ఆత్మను రక్షించే క్రమంలో దేవుని సన్నిధిలో ఒక్క పని కూడా చేయకుండా ఎలా వెళ్ళగలం? కాబట్టి జీవపు డంబం అనేది క్రైస్తవ జీవితాల్లో, ముఖ్యంగా మన క్రైస్తవ జీవితాల్లో ఎక్కువగా ఉండేది జీవపు డంబం. వద్దది, అది ఖచ్చితంగా మనల్ని పడివేస్తుంది. జీవపు డంబం ఉండి మిగతా ఎంత పరిచర్య దేవుని కొరకు చేసినా సరే, చాలా మార్లు పౌలు ఈ విషయంలో చాలా భయపడతా వచ్చాడు. నాలో అతిశయం ఉండొద్దు, నాలో అతిశయం ఉండొద్దు, నాకు అతిశయం ఉండకూడదు అని ఎన్ని మార్లు పౌలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా భయపడతా వచ్చాడు. అంటే మనం ఇంకెంత అతిశయపడాలి చెప్పండి? కాబట్టి జీవపు డంబం, లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాన్ని కూడా మనం మన జీవితాల్లో, మన హృదయాల్లో మనం ఉంచుకోకుండా ఉండాలి. చివరిగా మనం చూస్తే ఇంకేముందండి? ఇంకేముంది? అపవాది కదా. అపవాది వాడికి చాలా రకాలైనటువంటి వేషాలు ఉంటాయంట. చాలా రకాలైన వేషాలు ఉంటాయి వాడి దగ్గర. జిత్తుల మారి నక్క అని చెప్పొచ్చు. వాడు ఏం చేస్తాడంటే శరీరము, లోకాన్ని, ఈ రెండింటిని కూడా వాడి చేతుల్లో పెట్టుకుంటాడు. ఎప్పుడనంటే ఆ రెండికి నువ్వు లొంగిపోయినప్పుడు వాటిని నిర్వహించి నిన్ను లోకంలో జయ జీవితం జీవించకుండా చేసే వ్యక్తే అపవాది. ఎందుకంటే వాడెవరు? లోకాధికారాడు. లోకాధికారి. నీ శరీరము తిండిని బట్టి పడిపోతా ఉందా? చూపులను బట్టి పడిపోతా ఉందా? నీ ప్రవర్తన బట్టి పడిపోతా ఉందా? ఏ రకంగా నువ్వు పడిపోతా ఉన్నావో దాంట్లో సుఖం ఉంది బ్రదర్ అని చెప్తుంది. ఎవరో చెప్పేది? నేను ప్రేరేపించేది ఎవరు? అందులో సుఖం ఉందిగా బ్రదర్, కొద్దిసేపే, తర్వాత నువ్వు చెంపలు కొట్టుకో, ప్రార్థన చేసుకో, క్షమాపణ అడుగు దేవుణ్ణి, దేవుడు క్షమిస్తాడు కదా అని నిన్ను పాపంలో దించి దేవునికి దూరంగా చేస్తుంది. నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది. అపవాది ఎంతమందిని పడేలే చెప్పండి. సౌలు ఎటువంటి వాడు, ఎలా తయారయ్యాడు చెప్పండి? మనం మొదటిగా చూస్తే సౌలు జీవితంలో రండి, మొదటి సమూయేలు 11వ అధ్యాయము 6వ వచనం. సౌలు మొదటిగా తనలో ఏముందంట? ఎవరి ఆత్మ ఉంది? ఎలా ఉంది అది? దేవుని ఆత్మ బలముగా ఉంది. మరలా మనం చదువుకుందాం కింద వచనాలకు వెళ్ళిన తర్వాత. 18వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు 18వ అధ్యాయము. వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని అయిపోయింది. దేవుని ఆత్మ ఎలా ఉందంట? అప్పటి వరకు బలంగా ఉన్నటువంటి సౌలు, లోకల్లో ఉన్నటువంటి మనుషులు శరీరానుసారంగా తన సామర్థ్యం తక్కువ, తను 10,000లో నేను వేలల్లో ఏంటి అనేటువంటి తలంపు కలిగి ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చే తలంపు అయితే తన హృదయంలో వచ్చిందో, కింద వచనం మనం చూస్తాం కదా, 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా వచ్చింది. దేవుని ఆత్మ బలంగా వచ్చింది, అయిపోయింది దేవుని ఆత్మ. ఇప్పుడు ఏ ఆత్మ వచ్చింది? దేనివల్ల వచ్చింది? దావీదుని పొగిడాడు. దావీదుని పొగిడితే దావీదు ఎవరండి? తన సైన్యమే కదా, తన మనిషే కదా. కానీ లోకానికి, దేవుని మాటకి విధేయుడిగా ఉండకుండా, దేవుడికి ఇష్టడుగా ఉండకుండా, దేవుడికి లోబడి ఉండకుండా, తన జీవితాన్ని ఆ శరీరతత్వంగా వచ్చేటువంటి వాటి వైపుగా తిప్పినప్పుడు వెంటనే ఏమొచ్చింది చెప్పండి? అపవాది బలంగా, దురాత్మ ఎలా వచ్చిందంట? బలంగా వచ్చింది. ఆత్మ అంత బలంగా అపవాది బలం కూడా వచ్చిందనమాట. దురాత్మ బలం వచ్చింది. ఒకవేళ ఇటువంటి స్థితిలో ఉంటే శరీరము, లోకము, ఈ విషయాల్లో తప్పిపోయినటువంటి మన మీద కూడా
ఎక్కడ తప్పిపోయామో తెలుసుకోకపోతే దురాత్మ కూడా అంతే బలంగా వస్తుంది, వచ్చి నాశనం చేస్తుంది. ఇస్కరియోతు యోధా జీవితాన్ని చూస్తే మొదటిగా యేసు ప్రభువుని పట్టియాలనేటువంటి తలంపు తనకుంటుంది. ఆ తలంపు వచ్చిన తర్వాత తన హృదయంలో కొంత సమయం వచ్చిన తర్వాత దేవుడు తనకు అవకాశం ఇస్తాడు ఆ తలంపును పోగొట్టుకోవడానికి, పశ్చాత్తాపడడానికి. కానీ అప్పటి వరకు కూడా తన హృదయంలో క్షమాపణ అనేటువంటిది రాదు. వెంటనే ఎవరు నిన్ను పట్టిస్తారన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను ఈ ముక్కను ఎవరికైతే ఇస్తానో, ఏమంటాడు చెప్పండి, నేను ఎవరికైతే ఈ ముక్కను ఇస్తానో తను నన్ను పట్టిస్తాడు. వెంటనే అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, తనలోకి సాతాను వస్తుంది. వెంటనే అంతవరకు దేవుడు వేచి ఉంచాడు, అంతవరకు దేవుడు వేచి ఉంచాడు. తనని నిర్ధారించలా, సాతాను మనిషిని నిర్ధారించలా. ఈనాడు నువ్వు ఎంత సమయం ఇస్తా ఉన్నావో దేవుడు నీకైతే సమయాన్ని ఇచ్చాడు. నేను ట్రీట్ చేయట్లా దేవుడు, నువ్వు సాతాను మనిషిగా నేను దేవుడు ట్రీట్ చేయట్లా. లోకాన్ని శరీరాన్ని జయిస్తే అపవాదికి మనం ఖచ్చితంగా దొరకం. ఈ రెండు విషయాల్లో మనం ఎక్కడైతే తప్పిపోయామో ఖచ్చితంగా అపవాది మనల్ని దాడి చేయడానికి వాడు ఎలా ఉంటాడంటే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఆయన క్యారెక్టర్ని మనం కొత్తగా చూస్తాం. జకర్యా 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఫిర్యాదుదారి వాడు ఏం చేస్తాడంట, మన మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఫిర్యాదు ఎలా చేస్తాడు చెప్పండి, అసలు దేవుడి దగ్గర ఏం ఫిర్యాదు చేస్తాడు చెప్పండి? అర్థమవుతుందా నేను చెప్పింది? మనము ఇక్కడ ఏదైనా కార్యం చేయాలంటే ఎలా చేస్తాం చెప్పండి? ఎక్కడ చేస్తాం? ఇక్కడ మనం ఒక కార్యం, తప్పుడు కార్యం చేయాలంటే ఎక్కడ చేస్తాం? లోకంలో చేస్తాం. ఎలా చేస్తాం? శరీరంతో చేస్తాం. అంటే ఈ రెండింటి ద్వారా వీటిని వాడుకొని మనం చేసేటువంటి పాపాన్నే వాడు ఫిర్యాదు చేయాలి కదా. అంటే సాతాను పని ఏంటంటే, ఈ రెండిటికి ఎవరైతే దాసులుగా ఉంటారో, శరీరానికి లోకానికి దాసులుగా ఉన్నటువంటి వారి పనిని వాడు ఫిర్యాదు చేస్తాడు. ఇక్కడ ఈ రెండింటి దగ్గర నువ్వు దొరక్కపోతే వాడు ఒకవేళ నేను శోధించడానికి వచ్చినా, యేసుప్రభు అంతరోడికే వాడు శోధించడానికి వచ్చాడు. కానీ దొరికాడా యేసుప్రభు? వాక్యంతో దూరంగా నెట్టివేశాడు. నీ హృదయంలో వాక్యం ఉంచుకోగలిగితే ఫిర్యాదుదారుడైనటువంటి వాడు వెలుగుదూత వేషం వేసుకొని కూడా వస్తాడు. మోసపోవద్దు. నీలో వాక్యం ఉన్నప్పుడు వాడు వెలుగుదూతన, ఇది సత్యమైన వాక్యమా నీకు అర్థమవుతుంది. కాబట్టి మూడోదిగా ఉన్నటువంటి ఈ అపవాదిని ఎదిరించాలి. ఏసేపు తనకు ఎన్నో విపత్కర పరిస్థితులు వస్తాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని తెలిసి కూడా ఏం చేస్తాడు చెప్పండి? అక్కడ ఏం చేస్తాడు చెప్పండి? ఆ పరిస్థితుల్లో తను పాపం చేయకుండా నేను యెహోవాకి ఇంత విరోధంగా ఈ పాపం నేను ఎలా చేయగలనని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడా? అక్కడ ఆగిపోయాడా? ఏసేపు అక్కడి నుంచి పారిపోతాడు పాపం చేయకుండా, వ్యభిచారం చేయకుండా. ఈనాడు ఆత్మీయంగా సాతాను మనకెంతో దగ్గరగా ఉండి తన కార్యాల ద్వారా మనం ప్రేరేపిస్తూ ఉన్నాడు. అననీయ సప్పీరా విషయంలో మనం చూసినా సరే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఎటువంటి వాళ్ళండి అననీయ సప్పీరా? ఎటువంటి వాళ్ళు చెప్పండి? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. వీళ్ళు ఎవరంటే మనం క్లుప్తంగా వీళ్ళు ఒక సంఘంలో మనం చేస్తూ ఉన్నాం కదా, అపోస్తుల బోధ యందును చెప్పండి, రొట్టె విరుచుట యందును, సహవాసం అందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నటువంటి వాళ్ళలో వీళ్ళు అననీయ సప్పీరా. ఏమొచ్చింది వాళ్ళ హృదయంలోకి అనంటే, శరీరానుసారంగా వీళ్ళు కలిగి ఉన్నటువంటి దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. మరణాన్ని కన్నారు వాళ్ళు. బహుశా నువ్వు భౌతికంగా కనబడతా ఉన్నావేమో, కానీ ఎప్పుడో నువ్వు నీ ఆత్మ చనిపోయింది. దేవుడు బ్రతికించినటువంటి ఆత్మ అది చనిపోయింది. దాన్ని లేపాలంటే అది నీ వల్ల కాదు. ఇంకా ఆత్మ బతికే ఉందని నువ్వు చేసే కార్యాలు సచ్చిన శవం చేసేటువంటి, ఆ శవం ముందు చేసేటువంటి కార్యాలే. అననీయ సప్పీరా ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉన్నారో, శరీరం ద్వారా వచ్చినటువంటి ఆలోచన ద్వారా సాతాను వాళ్ళలోకి ప్రవేశించి పరిశుద్ధాత్మకు విరోధంగా, పరిశుద్ధాత్మనే మోసపరిచేంత కార్యాన్ని వాళ్ళు చేయగలుగుతూ వచ్చారు. ఆదిలోనే నీ శరీరంలో మొదలైనటువంటి శోధననే ఎదిరించు. అది సాతాను దగ్గరికి వెళ్ళినా ఎదిరించు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయపడతాడు. ఇటువంటి లోకం మీద, శరీరం మీద ఎదిరించలేనటువంటి జీవితాలు, లోకంలోకి శరీరానికి లొంగిపోయి అపవాది చేతుల్లో బందీలై వాడితో
జయించడం మనకెందుకండి, జయించడం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. శరీరానికి ఇబ్బందే, లోకానికి ఇబ్బందే, బంధువుల దగ్గర ఇబ్బందే, ఉద్యోగంలో ఇబ్బందే. ఎందుకండి ఇది? మనం కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోదాం, కలిసిపోయి వెళ్ళిపోదాం లోకల్లో అనుకుంటే ఈ బలలో చేయి వేయడానికి మనకి ఏ విధమైనటువంటి అర్హత కూడా లేదు. చూడండి, ఇందాక ఒక మాట మనం మాట్లాడుతూ వచ్చాం. రాహాబ్ అనేటువంటి వేశ్య దేవుని గురించి తెలియదు, దేవుని గొప్పతనాన్ని విన్నదేమో, ప్రత్యక్షంగా చూడలే. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క అద్భుతాలను చూశారు, ఎలా విడిపించారో చూశారు. ఆమె కేవలం నోటి మాట ద్వారా ఆయన శక్తిని అంచనా వేసింది. ఆమె రక్షింపబడ్డది. ఆమె పేరు జీవగ్రంథంలో, దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది, రాహాబ్ అనే వేశ్య. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి యెహోషువ, కాలేబు వీరికంటే భిన్నంగా ఇంకెవరైనా ప్రజల గురించి మన గ్రంథంలో రాయడం చూస్తామా? చూడం. రాహాబ్ అనే వేశ్య వంశావల్లోకి వచ్చింది. ప్రాముఖ్యంగా చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క వంశావల్లోకి తను వస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఇంకెవరిని చూస్తాం? మన సమరయ స్త్రీ. తను జీవితం కూడా మంచిది కాదు. యేసు ప్రభు ఎప్పుడైతే తన జీవితంలోకి ఆహ్వానించిందో, ఏ లోకానికి భయపడి అందరితో పాటుగా బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి రానటువంటి సమరయ స్త్రీ, మధ్యాహ్న సమయంలో వచ్చేటువంటి సమరయ స్త్రీ దేవుడిచ్చిన రక్షణ బట్టి లోకానికి ఎదురుగా వెళ్ళిందా లేదా చెప్పండి? తను లోకానికి దడిసే కదా మధ్యాహ్న సమయంలో వచ్చేది. ఆమె అందరితో పాటుగా వచ్చేది కాదు నీళ్ళు తోడుకోవడానికి, మధ్యాహ్న సమయంలో వచ్చేది. ఎందుకంటే అప్పుడు ఎవరు ఉండరు, ఎవరు నిందించరు, ఎవరు చీ అనరు, ఎవరు తూ అనరు. తన వ్యభిచార క్రియలను బట్టి, వేశ్య తత్వాన్ని బట్టి ఎవరు కూడా నన్ను ఎలా అసహించుకుంటారనేటువంటి తలంపు కలిగి ఎవరు లేనప్పుడు వచ్చేటువంటి స్త్రీ ఆ లోకంలోకి ఎదురెళ్ళి దేవుడు తన హృదయంలో చేసినటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని లోకాన్ని అంతటినీ కూడా వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చెప్పి తీసుకొని వచ్చింది. ఇది లోకం పైన ఎదిరించడం అంటే. ఈనాడు మనం కూడా అటువంటి స్థితి నుంచే బయటకు వచ్చాం. మన లోకంలో చేయాల్సినటువంటి పని అటువంటిదే. రాహాబు లాంటి వేశ్య ఏ విధంగా బయటకు వచ్చిందో ఆ యొక్క జీవితం నుంచి, సమరయ స్త్రీ ఏ విధంగానైతే బయటకు వచ్చిందో, ఈవెన్ మనం చూసినటువంటి జక్కయ్య కూడా లోకం కొరకు ఆస్తిని సంపాదించుకున్నాడు, లోకంలో పేరు ప్రఖ్యాతులు కావాలని ఆశపడ్డాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తన జీవితంలోకి వచ్చాడో, నేడే నీ ఇంటికి రక్షణ దినము అని యేసు ప్రభు అనౌన్స్ చేశాడో, లోకంలో ఉన్నటువంటి సొమ్మునంతా కూడా ఎవరు చెప్పకుండా ఏం చేశాడు చెప్పండి? లోకానికే ఇది నాకు అవసరం లేదు, ఇది నష్టంగా ఎంచుకోవటం అంటే, ఇది నష్టంగా ఎంచుకోవటం అంటే. ఈ మూడు విషయాల్లో అపవాదిని ఎదిరించాలి. వారిని మన జీవితంలోకి అస్సలు రానివద్దు. శోధిస్తాడు, ఎన్నో విధాలుగా శోధిస్తాడు. చాలా మార్లు ఎందుకు ఈ జీవితం అనిపించారో వరకు కూడా తీసుకొని వస్తాడు. అది వాడి పనే. కొన్ని మార్లు మంచిగా కనబడాలనే చేస్తాడు, కానీ మనలో ఏం జీవం ఉండదు. అది వాడి పనే. మనం చేయగలిగింది ఒక్కటే, దేవుని దగ్గరికి రావాలి. మన దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాల దగ్గర, ఇంతవరకు నా జీవితంలో ఈ మూడు విషయాల్లో లొంగిపోతా వచ్చా, దాసుడిగా ఉంటా వచ్చా, ప్రభువా నువ్వే నన్ను కాపాడాలి. పౌలుని ఏ విధంగానైతే చివరి వరకు మంచి పోరాటం పోరాడే వాడిగా మీ కృపను తనకి ఇస్తా వచ్చారో, నాకు కూడా మీ కృపను అనుగ్రహించండి, యోగ్యంగా బలలో చేయవేయడానికి సహాయపడండి అని ప్రభు దగ్గర వేడుకొని మన బలలో చేయవేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.